సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్ 23న ఒక మైనర్ బాలిక ఆత్మహత్య యత్నం చేసుకుంది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు బాలిక మరణించింది. బాలిక మృతికి గ్రామంలోని యువకుడు కారణమంటూ ఆరోపిస్తూ ఉన్నారు బంధువులు. ప్రేమ వ్యవహారమే రీజన్ గా చెప్తున్నారు స్థానికులు. ఎలాంటి గడువులకు తావు లేకుండా గ్రామంలోని యువకుడి ఇంటి దగ్గర పోలీసు సిబ్బంది పహారా పెట్టారు. 11 గంటల మధ్యలో ఇంటి లోపల చొరబడి ఏం చేసిండో తెలియదు. ఉరి పెట్టిండా లేకపోతే కొట్టిండా, కాకపోతే టీ సౌండ్ బాగా పెట్టిండు. గంట సేపు ఇంటి లోపలనే ఉన్నాడు. తర్వాత తీసుకొచ్చి ఊరేసుకున్నదని తీసుకొచ్చి బయట వేసిండు. అంబులెన్స్కి అతడే మళ్ళీ కాల్ చేసిండు. అంబులెన్స్లో మేము తీసుకురావడం జరిగింది. ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. చికిత్స పొందుతూ ఇవాటికి 13 రోజులు. ఇవాళ 23 తారీఖు డిసెంబర్. ఆ టైంలో ఈ సంఘటన జరిగింది. మేము ఎవ్వలేని టైంలో మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. నేనేమో సాగుకి వెళ్ళాను. ఎవ్వలేని టైంలో అమ్మాయి ఒక్కతే ఇంటి లోపల ఉన్నది. అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి బయట 4-5 కావలి పెట్టుకొని ఇంటి లోపల చొరబడడం జరిగింది. అప్పటికి బాగా మద్యం సేవించున్నాడు. ఆ మద్యం మించి గంజాయి సుతం మత్తు తీసుకోవడం జరిగింది. ఆ ఇంటి లోపలికి రాడు కొంట పోయిండు. ఇంటి లోపలనే ఉంది రాడు. చున్నితోటి ఉరి పెట్టి చంపినట్టే ఆడ ఉన్నది. ఆ మూమెంట్ చూస్తే ఆ రకంగానే ఉన్నది. ఆడ కత్తిరించి తీసుకొచ్చి మళ్ళీ అతడే బయట పండబెట్టిండు. మొత్తంలో వాళ్ళిద్దరే ఇంటి లోపల గంట సేపు ఏం చేసిండో బిడ్డను తెలియని వర్తన జరిగింది. ఉదయం 11